నమస్తే, నేను మీ అశ్విని కుమార్. నేను ముందుగా చెప్పినట్టుగానే వెస్ట్ బెంగాల్ది దానికి సంబంధించి కలకత్తా జస్టిస్ ఫర్ అభయ దీని మీద వీడియోస్ చేస్తూనే ఉంటానని చెప్పాను. ఇంతకుముందు 2 వీడియోస్ చేశాను, దానికి కంటిన్యూయేషన్ ఇది. దాదాపు వెస్ట్ బెంగాల్లో ఈ కలకత్తాకి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు కూడా జరిగినాయి. సుప్రీంకోర్టులో వాదనలు, అందులో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన వ్యక్తి, దాదాపు మనం సుప్రీంకోర్టులో కనుక ఆ హీరింగ్ నడుస్తున్నప్పుడు చూస్తే ఆయన పక్కనంతా కూడా చాలామంది ఆయన టీంలో మహిళలు ఉన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. మహిళలు అక్కడ పోరాడుతున్నది ఒక మహిళ మీద జరిగిన అఘాయిత్యం మీద, దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న లేకపోతే వాదిస్తున్న లాయర్కి వీళ్ళందరూ అట్లా మద్దతు ఇచ్చారని. అంతేకాకుండా ఆ లాయర్ ఏమీ ఎప్పుడు కూడా దేశానికి సపోర్టివ్గా ఉన్న కేసులు వాదించిన వ్యక్తి కాదు. దాదాపు ఆయన అంతకుముందు 2G స్కామ్ని డిఫెండ్ చేస్తూ మాట్లాడారు, కోల్ స్కామ్ని డిఫెండ్ చేస్తూ వాదించారు, కామన్వెల్త్ గేమ్స్ CWG స్కామ్ని డిఫెండ్ చేస్తూ మాట్లాడిన వ్యక్తి, వాదించిన వ్యక్తి, ట్రిపుల్ తలాక్ను కూడా డిఫెండ్ చేస్తూ వాదించిన వ్యక్తి. ముఖ్యంగా రామ్ మందిర్ని కూడా ఆయన వ్యతిరేకంగా, రామ్ మందిర్కి వ్యతిరేకంగా వాదించిన వ్యక్తి. CAA సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసేయాలంటూ కూడా వాదిస్తూ వస్తున్న వ్యక్తి. అంతేకాకుండా ఇప్పుడు ఆర్జీకర్ కేసులో మమతా గవర్నమెంట్ ప్రభుత్వానికి అనుకూలంగా వాదిస్తున్న వ్యక్తి. సో ఇవన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది, లాయర్లు అంటే ఏంటి, జ్యుడిషియరీ మీద అంతవరకు నమ్మం. కానీ మనం జ్యుడిషియరీ మీద కామెంట్స్ చేయకూడదు కాబట్టి ధర్మాసనం వేచి చూద్దాం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది. కానీ ప్రస్తుతానికైతే మంగళవారం నాడు సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ విడుదల చేసింది. ఇది ఒక్క కోల్కతాకి సంబంధించిన విషయం కాదు, దేశవ్యాప్తంగా డాక్టర్లకు సంబంధించింది అన్న విషయాన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని వాదనలు మళ్ళీ గురువారంకి వాయిదా పడినాయి. ప్రస్తుతానికి మనకి ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన ఈ ఉదంతం మీద ప్రతిపక్ష నాయకుడు చాలా ఆగ్రహవేశాలకు గురయ్యాడు. ఆయన మంగళవారం నాడు జర్నలిస్టులు అడిగినప్పుడు, నేను ఉత్తరప్రదేశ్ రాయబరేలీకి వచ్చాను, నన్ను డిస్ట్రాక్ట్ చేయకండి అని. బహుశా ఆయన హాత్రాసులు అయితే గబగబా పరిగెట్టుకొని వెళ్ళిపోయాడు. ఆయన సోదరితో కలిసి మీడియా జర్నలిస్టుల దగ్గరికి పిలిచి కెమెరాలు ఎక్కడున్నాయి, కెమెరాలంతా కవర్ చేయమని అన్న వ్యక్తి కలకత్తాలో జరిగినప్పుడు ఈ ఉదంతాన్ని ఖండించాలని కానీ కనీసం స్టేట్మెంట్ ఇవ్వాలని లేదా పర్యటన అక్కడ పెట్టుకోవాలన్న విషయం కూడా ఆయన గుర్తుకు రాలేదు. ఆయన జర్నలిస్ట్ అందరి మీద కూడా నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా వెస్ట్ బెంగాల్లో పోరాడుతోంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కానీ అక్కడ మమతా బెనర్జీ వాళ్ళకి వ్యతిరేకమవుతుంది. అంత రాజకీయ కోణాల్లో చూస్తున్న వ్యక్తి. బహుశా అది కనుక బీజేపీ పాలించే రాష్ట్రమే ఉంటే కనుక మొట్టమొదటి వ్యక్తి అక్కడ దిగే వ్యక్తి రాహుల్ గాంధీ అయి ఉండేవాడేమో. సో అది ఆయన విజ్ఞతగా వదిలేద్దాం. ఇంకొక విషయం, వాలంటరీగానే ఉద్యమాలు జరుగుతున్నాయి వెస్ట్ బెంగాల్లో. వాళ్ళకి మద్దతు తెలుపుతున్నది బీజేపీ పార్టీ తప్ప బీజేపీ పార్టీ దాన్ని ఏదో పొలిటిసైజింగ్ చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. మొట్టమొదటి స్టార్ట్ అయింది మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ఉద్యమం కింద. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించి దేశవ్యాప్తంగా మెడికల్ స్టూడెంట్స్ మద్దతు తెలుపుతున్నారు. అట్లాగే చాలా రాష్ట్రాల్లో వాలంటరీగా కూడా ప్రజల నుంచి కూడా స్పందన మొదలైంది జస్టిస్ ఫర్ అభయ అని. మీకు ఒక వీడియో పెడతాను పక్కన చూడండి. ఒక వృద్ధురాలు తన మనవరాలతో కలిసి కూడా ఎట్లా జస్టిస్ ఫర్ అభయ అని చెప్పి ప్రొటెస్ట్లో పాల్గొందో చూస్తే ప్రతిపక్ష పార్టీలు లేదా వెస్ట్ బెంగాల్లో ఈ విషయం మీద మద్దతు తెలుపుతున్న పార్టీలంతా కూడా సిగ్గుతో తలదించుకోవాలి. దాదాపు ఆమె 90 సంవత్సరాల పైన ఉంది. ఆవిడ కూడా కాలినడకన జస్టిస్ ఫర్ అభయ అంటూ కూడా కలకత్తాలో ర్యాలీలో పాల్గొంది. అట్లాగే ఇందులో పోలీసుల పాత్ర ఉంది అన్నది బాగా వినపడుతుంది. ముఖ్యంగా ఇంకో వీడియో పెడతాను. ఏఎస్ఐ ఆయన జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకి దాదాపు ఆయన పరిగెడుతున్న తీరు చూస్తే ఒక దొంగ పరిగెడుతున్నట్టుగానే ఉంటుంది. ఒక వీడియో మీకు పక్కన పెడుతున్నాను. ఆ ఏఎస్ఐ పాత్ర కూడా క్లియర్గా ఉంది. పోలీసులందరూ కూడా కవర్ చేశారు ఈ విషయాన్ని అంతా కూడా, ప్రభుత్వానికి సహకరించారన్నది క్లియర్గా రోజులు గడుస్తున్న కొద్దీ కూడా వెలుగులోకి వస్తున్న వాస్తవాలు. ఈ ఆర్జీకర్ ఆసుపత్రి మీద, సందీప్ ఘోష్ మీద ఇదంతా కూడా ఎప్పటి నుంచో కంప్లైంట్స్ ఉన్నాయి. అక్రమాలు జరుగుతున్నాయని, బయోవేస్ట్ సిరంజ్ లాంటివి ఇలాంటివంతా కూడా ఇల్లీగల్ నడుస్తుంది అక్కడ అని. అంతేకాక అవయవ దానాలు ఇలాంటివి సంబంధించినవన్నీ కూడా దానాలు కాదు,
పేషెంట్లకి తెలియకుండా, లేదంటే చనిపోయిన కొంతమంది పేషెంట్ల నుంచి కూడా శరీర అవయవాలు అటు ఇటు మారుస్తున్నారు. బంధువులకి శవాన్ని అప్పగించేటప్పుడు పూర్తిగా లేదు అనేది కూడా ఎప్పటి నుంచో ఈ క్రైమ్ నడుస్తుంది. క్రైమ్కి ఒక పెద్ద అడ్డా ఆర్జీకర్ ఆసుపత్రి అన్నది మనకి డీప్గా దాని గురించి స్టడీ చేస్తే తెలుస్తుంది. దాదాపు 2001లోనే ఒక 31 సంవత్సరాల డాక్టర్ సౌమిత్ర ఆవిడ ఇక్కడ ఒక పోర్న్ రింగ్ జరుగుతుంది ఆర్జీకర్ ఆసుపత్రిలో అని చెప్పి బయట పెట్టడానికి ప్రయత్నించింది. అప్పుడు పేపర్ కూడా వచ్చింది. అయినా కూడా పోలీసులు కానీ ఆ కాలేజీ అథారిటీస్ ఎవరు కూడా ఆ అమ్మాయి సాక్ష్యాలతో సహా బయట పెట్టినా కూడా ఎవరో ఒక స్టెప్ కూడా తీసుకోలేదు. అంతేకాకుండా ఆ తర్వాత ఆమె చనిపోయింది. దాన్ని కూడా వాళ్ళు ఒక సూసైడ్ కేసు కింద క్లోజ్ చేశారు. చాలా రకాల కేసులు అక్కడ సిరీస్ ఆఫ్ సూసైడ్స్ అని, మిస్టీరియస్ డెత్స్, అట్లాగే కొంతమంది స్టూడెంట్లు అయితే మిస్ అయ్యారు. చాలామంది ఏ రకంగా వాళ్ళందరూ మిస్ అయ్యారు, ఈ మిస్టీరియస్ డెత్స్ అనేవి కూడా ఏంటి అనేది కూడా ఇంతవరకు ఎక్కడా బయటకు రాలేదు. ఏం యాక్షన్ కూడా తీసుకోలేదు. ఇవన్నీ నేను చదువుతున్నవన్నీ కూడా 2001 నుంచి పేపర్లోకి వచ్చినవే, మీడియాకు వచ్చినవే. ఈ రోజు వరకు కూడా ఎక్కడ యాక్షన్స్ ఏమీ తీసుకోలేదు. అలాగే ఒక మహిళ చనిపోయినప్పుడు 2016లో దాని మీద కూడా పెద్ద ఇష్యూ అయింది. అన్రెస్ట్ అట్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఆఫ్టర్ ఉమెన్స్ డెత్ అని. అట్లాగే అదే పేపర్, ఇంకొక పేపర్ కూడా అదే సంవత్సరం రాశారు. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఇంటరిమ్స్ కూడా చనిపోవడం మొదలయ్యారు. మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్, ఇంటరిమ్స్ చనిపోవటం, ఇదంతా కూడా అక్కడ ఏదో జరుగుతుంది. అదంతా కూడా వీళ్ళకి తెలుసు, ఆ మాఫియా. అందుకే నిజం తెలుసుకున్న వాళ్ళందరినీ కూడా మిస్టీరియస్ అనుమానంగా డెత్ కేసుల కింద పెట్టినా కూడా వీళ్ళందరూ వెనక కూడా ఆసుపత్రి, పోలీసుల పాత్ర, ప్రభుత్వ పాత్ర అన్నదైతే నెమ్మదిగా ఒక్కోటి వెలుగులోకి వస్తుంది. రూమ్ లాక్డ్ ఫ్రమ్ ఇన్సైడ్, డికంపోజ్డ్ బాడీ ఆఫ్ ఆర్జీకర్ ప్రొఫెసర్ ఫౌండ్ ఎట్ హోమ్. ఇవన్నీ కూడా అనుమానితమే, మర్డర్లు చేసే ఉంటారు అనేది అయితే బాగా వినబడుతున్న మాట. అట్లాగే మధుసూదన్ 99లో కూడా, సుమిత్రా బోవస్ ఆగస్టు 2001లో, అట్లాగే అంజిత్ దత్తా ఫిబ్రవరి 2005, ప్రవీణ్ గుప్తా ఫిబ్రవరి 2003. ఇట్లా లిస్ట్ ఆఫ్ ఆర్జీకర్ హాస్పిటల్స్ వీళ్ళందరివి ఆసుపత్రిలో ఈ చావుకి ఇంతవరకు కూడా ఎక్కడా కూడా సాక్ష్యాలు లేవు. అన్నీ కొట్టిపడేసిన కేసులే. కొన్ని అయితే అసలు కేసు టేకప్ చేయలేదు. షట్ కేసు కింద మూసేశారు ఇవన్నీ కూడా. అట్లాగే ప్రొఫెసర్లు కూడా మాలెస్టింగ్ అనేది కూడా అక్కడ ఎప్పటి నుంచో కంప్లైంట్ ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఎప్పుడో దీని మీద పెద్ద బ్యానర్ హెడ్డింగ్ కూడా పెట్టింది. అయినా కూడా అక్కడ ఎవరు కూడా ముందుకు వచ్చి దాని మీద పోలీసులు కానీ ఎవరు కూడా యాక్షన్ తీసుకున్నది కూడా లేదు. అట్లాగే డాక్టర్స్ అంతా కూడా దాని మీద, అక్కడ ఉన్న డాక్టర్స్ ప్రొటెస్ట్ చేసినా కూడా ఆ పైన ఉన్న వ్యక్తులందరూ కూడా డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళందరినీ గొంతులు కూడా మూయించారే తప్ప కేసులో నిజాలను బయటకు తీయలేదు. అట్లాగే పొలిటికల్ పార్టీసు, యూనియన్స్ ఇవన్నీ కూడా టీఎంసీకి సంబంధించినవి కూడా హాస్పిటల్లోకి ఎంటర్ అవటం మొదలుపెట్టినాయి. ఏ పేషెంట్కి ఏ బెడ్ ఇవ్వాలి, ఏ పేషెంట్ని ఎప్పుడు ట్రీట్ చేయాలి, ఏ బండి, ఏ డాక్టర్ ఎవరిని చూడాలి అనేది అంతా కూడా టీఎంసీ యూనియన్ వాళ్ళ మీదే మొత్తం డిపెండ్. సో ఆ యూనియన్స్ అంటాం కూడా హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాక ఈ మాఫియా ఎక్కువ మొదలైంది, ఇంకా ఎక్కువైంది అన్నది వినబడుతున్నాయి మనకి. అంతేకాకుండా 700 మంది డాక్టర్లు ఒకే రోజు రాజీనామా చేశారు. ఒకే రోజు రాజీనామా చేస్తూ ఎందుకు రాజీనామా చేశారు, ఏంటి అక్కడ ఏం జరుగుతుందని అడిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే ఆ మాఫియాలో ప్రభుత్వ పాత్ర ఉంది, పోలీసుల పాత్ర ఉంది కాబట్టి ఎవ్వరూ కూడా నోరెత్తలేదు, ఎవరూ కూడా కేసు టేకప్ కూడా చేయలేదు, అక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా ఆలోచించలేదు. దాదాపు ఒకే రోజు ఒక ఆసుపత్రి నుంచి దాదాపు 700 మంది డాక్టర్లు రాజీనామా చేశారంటేనే దాని వెనక ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా కామన్ ప్రాక్టీస్ డెడ్ బాడీస్ మీద డిసెక్షన్లు చేయటము, దాని తర్వాత ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా ఎప్పటికీ బయటికి రాని నిజాలు. అంతగా డాక్టర్స్ అందరూ కూడా సందీప్ ఘోష్ మీద కేసు పెట్టినా కూడా ఈ ఆర్జీకర్ ప్రిన్సిపల్ ఈ సందీప్ ఘోష్ అనే వ్యక్తి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసినా కూడా దాన్ని ఎప్పటికప్పుడు పోలీసులతో ఆ ప్రొటెస్ట్ ఉద్యమాలంతా అణిచివేస్తూ వచ్చాడు ఈ సందీప్ ఘోష్ని ఒకసారి ట్రాన్స్ఫర్ చేసి వేరే వ్యక్తికి ఇచ్చినా కూడా సందీప్ ఘోష్ తన అనుచరులతో అక్కడ
వేరే వ్యక్తిని మళ్ళీ తీయించేయటం, ఆయనకు మద్దతుగా ఉన్న విద్యార్థుల మీద దాడులు చేయించడం, ఇవన్నీ కూడా చేయించినట్టుగా మనకి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా వీళ్ళంతా కూడా ఇక్కడ ఎక్స్టర్నల్ స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా ఎక్కువ బయట నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా సందీప్ ఘోష్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు ఈ ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకన్నా. ఎందుకు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చాడు అన్నది కూడా ఎవరికి అప్పటికీ బయటపడదు. అట్లాగే సందీప్ ఘోష్ మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే, పబ్లిక్గానే ఒక విద్యార్థిని తన్నటం, ఆ తన్నిన వ్యక్తి మీద మళ్ళీ కేసు పెడితే ఆ కేసు పోలీసులతో భయపెట్టించి వాళ్ళందరితో కూడా కొట్టించేయటం పోలీసులతో, ఇలాంటివన్నీ కూడా చేసిన వ్యక్తి రాజ్కర్. సో ఇప్పుడు అక్టోబర్ 25, 2021లో కూడా కలకత్తా హైకోర్టులో పిల్ కూడా జరిగింది. పిల్ వేశారు. ఆ పిల్లో ఆన్గోయింగ్ యాజిటేషను, డెత్ అఫైర్స్ వీటన్నిటి మీద వేశారు. కానీ ఎక్కడ ఈయనకున్న పలుకుబడితో, సందీప్ ఘోష్కున్న పలుకుబడితో ఇవన్నీ కూడా కొట్టిచ్చేట్టు చేశాడు. చాలా విషయాలు బయటపడుతున్నాయి. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తున్నవి. ఆర్జికర్ ఆసుపత్రి ఇప్పుడు జరిగిన అభయ ఇన్సిడెంటే కాకుండా దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా డాక్టర్స్కి సపోర్ట్ చేసి ఈయనకి ఆర్జికర్కి మద్దతుగా నిలబడేది. వీళ్ళందరూ కూడా కలిసి ఒక రింగ్ మాఫియా కింద ఏర్పడ్డాక 2021లో ఆర్జికర్ని ఒక కేసు మీద ట్రాన్స్ఫర్ చేసినా కూడా నెలకే మళ్ళీ తీసుకొచ్చి ఇదే హాస్పిటల్కి ప్రిన్సిపల్గా పెట్టారు. సో ఇవన్నీ కూడా ఏం జరుగుతుంది అక్కడ అనేది అయితే ప్రస్తుతం మనం వేచి చూడాలి. చాలా ఉన్నాయి. దాదాపు ఇవన్నీ చదివితే కనుక 1.5 గంట వీడియో అవుతుంది. నేను కొన్ని మాత్రమే చదివాను. సో ఇప్పుడు ప్రస్తుతం ఆర్జికర్ ఆసుపత్రిలో హ్యూమన్ ట్రాఫికింగా, అవయవాల ట్రాఫికింగా, పోర్నోగ్రఫీకి సంబంధించినవి జరుగుతున్నాయి అన్నది స్పష్టమవుతుంది. కానీ అలా తెలిసిన వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా మిస్టీరియస్ డెత్ కింద చూపించారని, దీని వెనక చాలా పెద్ద మాఫియా ఉంది అన్నదైతే తెలుస్తుంది మనకి. కానీ సాక్ష్యాలు లేనిదే కోర్టు యాక్సెప్ట్ చేయదు. సాక్ష్యాలన్నీ కూడా ఎక్కడికక్కడ చెరిపేశారు. అభయ కేసులో కూడా మనం చూసాము. సిబిఐ వచ్చే లోపలే సాక్ష్యాలంతా కూడా పూర్తిగా ఎవిడెన్స్ని ట్యాంపర్ చేశారు. అంతేకాకుండా సిబిఐ ఎక్కడి ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మీద కేసులు పెట్టి మొత్తం ఇన్వెస్టిగేషన్లో బయటకు తీస్తుందేమో అన్న విషయాలని మమతా బెనర్జీ ప్రభుత్వం చాలా తెలివిగా సిట్ అనేది ఫామ్ చేసింది. సో సిట్ ఫామ్ చేశాక మనకు అర్థమవుతుంది ఎవరో 2-3 మీద కేసు బనాయించేసి వాళ్ళని ఇదిగో క్లోజ్ చేస్తారు. మా సిట్టు మొత్తం నిజాలని వెలుగులో తీసింది. ఇదే జరగబోతుంది. ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగిన దారుణాలు ఎప్పటికీ బయటకు రావన్నది రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. వెస్ట్ బెంగాల్ ప్రజలు నిజాలు అట్లాగే ఉండిపోతాయని. అంతేకాకుండా మమతా బెనర్జీ ప్రభుత్వానికి కూడా ప్రస్తుతానికి వచ్చిన డోకా ఏం లేదని, ఎందుకంటే ఎక్కడికక్కడ ఆమె ఉద్యమకారుల్ని అట్లా అణచివేస్తుంది, జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎవరు కూడా నోరు విప్పడానికి ముందుకు రారు. అదే ఆమె ధైర్యం అంటూ కూడా వెస్ట్ బెంగాల్ ప్రజలు ఆఫ్ ది కెమెరా ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ.